గుడ్ ఆఫ్టర్నూన్ డియర్ స్టూడెంట్స్. లాస్ట్ సెషన్లో మనం ఆర్టీపీ మే 2022 సిఏ ఇంటర్కి ఆల్రెడీ 3 క్వశ్చన్స్ మనం హ్యాండిల్ చేసాం. 2 క్వశ్చన్స్ హ్యాండిల్ చేసాం. కాస్ట్ షీట్ ఒకటి, ఇంకొకటి ఏంటి మెటీరియల్స్. సో లెట్ us స్టార్ట్ విత్ లేబర్ ఎంప్లాయీ కాస్ట్. ఈ సమ్ ఆల్రెడీ మీ స్టడీ మెటీరియల్లో వన్ ఆఫ్ ది మోడల్ సమ్. సో ఇది కూడా సాల్వ్ చేస్తే మీకు ఎగ్జామినేషన్ స్కోప్ ఉంటుంది ఈ క్వశ్చన్కి, రైట్? A total of 108 laborers have been put in a particular job card for repair work engaging a semi-skilled and skilled labor, Mr. Deep and Mr. Sam respectively. Okay, so semi-skilled worker okaranta, inkokaru evaru skilled labor, semi-skilled labor, skilled labor. Semi-skilled Mr. Deep, skilled ఎవరు మిస్టర్ శామ్. The hours devoted by both the workers individually on daily basis for this particular job are given below. Day wise వాళ్ళు స్పెండ్ చేసిన అవర్స్ చెప్తున్నారు. మండే 10.5 hours, ట్యూస్డే 8 hours, వెడ్నెస్డే 10.5 hours, థర్స్డే 9.5 hours, ఫ్రైడే 10.5. The skilled labor also worked on Saturday for 10 hours. ఎవరు skilled labor అంటే ఇక్కడ మిస్టర్ శామ్. అంటే శామ్ కాంటెక్స్ట్లోకి వచ్చేసరికి సాటర్డే కూడా వర్కింగ్ డేనా? హలో, ఎన్ని డేస్ వర్క్ చేస్తారంట? 10 hours. కానీ మిస్టర్ దీప్ మాత్రం ఎన్ని డేస్ మాత్రం వర్క్ చేశారు? మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, ఓన్లీ 5 days. అంటే సాటర్డే వర్క్ చేయలేదు. ఎవరు? మిస్టర్ దీప్. కొత్త సమయం కాదు, ఆసమ్ మోడలే, కాకపోతే నేమ్స్ ఇంట్రడ్యూస్ చేశాడు అంతే. ఓకే, సండే ఈజ్ ఎ వీక్లీ హాలిడే అండ్ ఈచ్ వర్కర్ హ్యాస్ టు వర్క్ ఫర్ 8 hours ఆన్ ఆల్ వీక్ డేస్. సండే యాక్చువల్గా వీక్లీ హాలిడే అన్నాడు. ఓకే, వీ కెన్ ఇగ్నోర్ దట్. అండ్ ఈచ్ వర్కర్ హ్యాస్ టు వర్క్ ఫర్ 8 hours ఆన్ ఆల్ వీక్ డేస్ అండ్ 5 hours ఆన్ సాటర్డేస్. ప్రతి వర్కరు ఎవ్రీడే ఎన్ని అవర్స్ వర్క్ చేయాలంట? 8 hours ఆన్ ఆల్ వీక్ డేస్. సాటర్డే మాత్రం ఎన్ని అవర్స్ వర్క్ చేయాలంట? 5 hours. The workers are however paid full wages for Saturdays, 8 hours for 5 hours work. అంటే ఏంటి? 5 hours వర్క్ చేసిన ఎన్ని hours wages పే చేస్తామంట? 8 hours wages. Paid full wages for Saturdays. Semi-skilled and skilled worker is paid ordinary wages of 400 rupees and 600 rupees respectively per day of 8 hours labor. 8 hours వర్క్ చేసినందుకు సెమీ స్కిల్డ్ వర్కర్కి 400 rupees, స్కిల్డ్ వర్కర్కి 600 rupees. మీరు పర్ అవర్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు 400 by 8 hours వేయండి, ఎంత? 11550. నెక్స్ట్ 600 by 8 వేయండి, ఎంత? 75. ఇది బేసిక్ వేజ్ రేట్, రైట్? బేసిక్ వేజ్ రేట్ పర్ అవర్. ఫర్దర్ ద వర్కర్స్ ఆల్సో పెయిడ్ డియర్నెస్ అలవెన్స్ at the rate 20%. మళ్ళీ దీని మీద డియర్నెస్ అలవెన్స్ ఎంత పే చేస్తున్నట్టు వీళ్ళకి? 20% స్ట్రైట్ పర్సంటేజ్. ఓకే, ఎక్స్ట్రా అవర్స్ వర్క్డ్ ఓవర్ అండ్ అబోవ్ 8 hours ఆర్ ఆల్సో పెయిడ్ ఎట్ ఆర్డినరీ వేజ్ రేట్. హౌఎవర్ ఓవర్ టైమ్ ప్రీమియం ఆఫ్ 100% ఆఫ్ ఆర్డినరీ వేజ్ రేట్ ఈస్ పెయిడ్ ఇఫ్ ఎ వర్కర్ వర్క్స్ ఫర్ మోర్ దాన్ 9 hours in a day and 48 hours in a week. వెరీ స్పెసిఫిక్ పాయింట్. సేమ్ పాయింట్ మీకు కవర్ అయి ఉంటుంది స్టడీ మెటీరియల్లో, ఇఫ్ యూ రిమెంబర్, రైట్? ఏంటి అంటే 8 hours కన్నా ఏదైనా ఎక్స్ట్రా అవర్ వర్క్ చేస్తే అది ఎక్స్ట్రా అవర్ అవుతుందంట. ఎక్స్ట్రా అవర్స్ వర్క్ ఓవర్ అండ్ అబోవ్ 8 hours. ఆల్సో పెయిడ్ ఆర్డినరీ వేజెస్. అంటే ఏంటి? నార్మల్గా వేజెస్ ఎంతైతే పే చేస్తాం అదే వేజెస్ పే చేస్తాం. ఏ అవర్స్కి? ఎక్స్ట్రా అవర్స్కి. హౌఎవర్ ఓవర్ టైమ్ ఆఫ్ 100% ఆఫ్ ఆర్డినరీ వేజ్ రేట్ ఈస్ పెయిడ్ ఇఫ్ వర్కర్స్ ఆర్ వర్క్స్ ఫర్ మోర్ దాన్ 9 hours in a day and 48 hours in a week. 48 hours in a week. See, this point is very specific. అంటే 9 hours కన్నా మనం 1 hour ఎక్స్ట్రా వర్క్ చేస్తాం, అది ఓవర్ టైమ్ అవర్స్. ఓవర్ టైమ్ అవర్స్కి డబుల్ వేజెస్ పే చేస్తాం. ఏమంటున్నాడు వాడు? ఓవర్ టైమ్ ప్రీమియం 100% అన్నాడు. ప్రీమియం 100% అంటే మీనింగ్ ఏంటి? బేసిక్ వేజ్ రేట్కి ఎక్సెస్ 100% పే చేస్తామని మీనింగ్. దాని మీనింగ్ 1 hour వర్క్ చేస్తే 2 hours వేజెస్ పే చేస్తామని. అంటే ఓవర్ టైమ్ అవర్స్ ఏవైతే వస్తాయో వాటికి డబుల్ అవర్స్ వేజెస్ పే చేయాలి. ఇంతకుముందు సేమ్ మీకు ఇదే మోడల్లో ఉన్న సమ్ స్టడీ మెటీరియల్లో సేమ్ ఈక్వలెంట్ అవర్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఈక్వలెంట్ అవర్స్ ఫర్ నార్మల్ వర్కింగ్ అవర్స్ క్యాలిక్యులేట్ చేసేవాళ్ళని గుర్తుందా? రైట్. నౌ ఇది ఓవర్ టైమ్ అవర్స్ చూడాలంటే ఐదర్ డేలో 9 hours కన్నా ఎక్సీడ్ అయి ఉండాలి, ఆర్ అదర్వైజ్ వీక్లో 48 hours కన్నా ఎక్సీడ్ అయి ఉండాలి. ఇప్పుడు మనం ఇద్దరు పర్సన్స్ గురించి మాట్లాడాలి. ఎవరెవరు?
Mr. Deep and Mr. Sam. Okay. You are required to compute wages payable to Mr. Deep, semi-skilled, and Mr. Sam, skilled workers. ఎంత వేజెస్ పే చేయాలంటున్నాడు. వేజెస్ పేమెంట్ చేయాలి అంటే మనకు రెండు తెలియాలి. హౌ మెనీ అవర్స్ దే ఆర్ వర్కింగ్ అండ్ వాట్ ఈస్ ద వేజ్ రేట్ పేయబుల్ టు దెమ్. వేజ్ రేట్ అనేది లాస్ట్లో క్యాలిక్యులేట్ చేద్దాం. సింపుల్ కంప్యూటేషన్. బేసిక్ వేజ్ రేట్ పర్ అవర్ ప్లస్ డిఏ. ఏమై రైట్ ఆర్ రాంగ్? బేసిక్ వేజ్ రేట్ ఆల్రెడీ మీ కళ్ళ ముందే కనిపిస్తుంది 50, 75. దానికి డిఎన్ఎస్ అలవెన్స్ ఎంత యాడ్ చేయాలి? 20%. దెన్ ఐల్ గెట్ వేజ్ రేట్ పర్ అవర్ ఇంక్లూడింగ్ బేసిక్ ప్లస్ డిఏ. రైట్ ఆర్ రాంగ్? సో ద పాయింట్ ఈస్ మనం ఎన్ని అవర్స్ ఆఫ్ వేజెస్ వాళ్ళకి పే చేయాలనేది ఇక్కడ క్వశ్చన్. ఒకరు మిస్టర్ దీప్, ఇంకొకరు మిస్టర్ శామ్. అండ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. 10.5 అవర్స్ అంటే 10.5 అవర్స్లో 8 అవర్స్ నార్మల్ అవర్స్, రైట్? 1 అవర్ ఎక్స్ట్రా, 9 అవర్స్ వరకు నార్మల్ వర్కింగ్ అవర్సే. అయితే మన కంపెనీ నార్మల్ వర్కింగ్ అవర్స్ 8 అవర్స్ కాబట్టి ఎక్సెస్ ఏదైనా వస్తే అది ఎక్స్ట్రా అవర్ అవుతుంది. ఓవర్ టైం అనాలంటే మోర్ దెన్ 9 అవర్స్ ఎక్సీడ్ అవ్వాలి. అంటే ఇక్కడ 8 + 1 ఇంకా ఎక్సెస్ ఎంత ఉంది? దిస్ 1.5 ఇస్ ఓవర్ టైం. దిస్ ఇస్ ఓవర్ టైం, దిస్ ఇస్ ఎక్స్ట్రా టైం అండ్ దిస్ ఇస్ నార్మల్ టైం, రైట్? ఈ 3 కేసెస్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి ప్రతి డేకి. ఇందులో మిస్టర్ దీప్కి ఓన్లీ 5 వర్కింగ్ డేస్ తీసుకోవాలి. మిస్టర్ శామ్కి మాత్రం 6 వర్కింగ్ డేస్, బికాస్ శామ్ ఈజ్ వర్కింగ్ ఆన్ Saturday for how many hours? 10 hours. The sentence says the skilled labor also worked on Saturday for 10 hours, right? So let me show you the solution. Here is the solution. First of all, we have to calculate total number of hours to be paid for Mr. Deep and Mr. Sam. So first semi-skilled worker ki ఎన్ని hours of wages pay చేస్తామో చూద్దాం. So these are the standard columns, you know that, right? Based on study material question. Day, normal hours, extra hours, overtime hours, equivalent normal hours for overtime work. దీనికి equivalent hours కన్వర్ట్ చేయాలి, డబుల్ చేయాలి కదా అవర్స్. ఓవర్ టైమ్ అవర్స్ని డబుల్ చేయాలి, ఎక్స్ట్రా అవర్స్ని డబుల్ చేయకూడదు. ఎందుకంటే ఎక్స్ట్రా అవర్స్కి నార్మల్ వేజెస్ పే చేస్తాం కానీ ప్రీమియం పే చేయం, రైట్? అండ్ టోటల్ నార్మల్ అవర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. టోటల్ నార్మల్ అవర్స్ అంటే ఏంటి? నార్మల్ అవర్స్, ఎక్స్ట్రా అవర్స్, ఈక్వలెంట్ నార్మల్ వర్కింగ్ అవర్స్, నథింగ్ బట్ A + B + D. సో మండే చూడండి, మనం అనుకున్నట్టుగానే ఏమని రాశాడు? 8, 1, 1.5. ఈ 1.5 ఈక్వలెంట్ వర్కింగ్ అవర్స్ అంటే ఎన్ని తీసుకున్నాడు? 3 hours. సో మనం యాడ్ చేయాల్సిన నెంబర్స్ ఎంత అంటే 8 + 1 + 3, టోటల్ ఎంత? 12 hours. ఇప్పుడు చూడండి, మీ మెటీరియల్లో చూసి చెప్పండి నాకు. ట్యూస్డే ఎన్ని అవర్స్ వర్కింగ్ అవర్స్? 8 hours. There is no scope for extra, there is no scope for overtime, no need to calculate equivalent number of normal working hours. Wednesday 10.5, say just like Monday 8, 1, 1.5, 1.5 కి equivalent 3, టోటల్ ఎంత? 8 + 1 + 3, 12. తర్వాత నెక్స్ట్ డే థర్స్డే 9.5 అంటే 8 hours నార్మల్ అవర్స్, 1 hour ఎక్స్ట్రా, హాఫ్ అన్ అవర్ ఏంటి? ఓవర్ టైమ్. దానికి ఈక్వలెంట్ వర్కింగ్ అవర్స్ అంటే 1 hour. సో 8 + 1 + 1, 10. ఫ్రైడే యాజ్ యూజువల్ రెగ్యులర్ కంపిటీషన్. దెర్ ఆర్ నో వర్కింగ్ అవర్స్ ఆన్ సాటర్డే బికాస్ సెమీ స్కిల్ వర్కర్స్ ఆర్ నాట్ వర్కింగ్ ఆన్ సాటర్డే. సో వీటన్నిటిని సమ్అప్ చేశాడు. ఎన్ని అవర్స్ వచ్చాయి? 54. యూ గాట్ ఇట్, రైట్? సిమిలర్గా ఇదే క్యాలిక్యులేషన్ ఎవరికి చేయాలి? మిస్టర్ శామ్కి సేమ్ కంపిటీషన్. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే యాజ్ యూజువల్. ఓకే, ఓవర్ టైంకి డబుల్ అవర్స్ చేయడం. 8 hours కన్నా ఎక్సెస్గా ఉన్నది 1 hour ఎక్స్ట్రా అవర్స్, 9 hours కన్నా ఎక్సెస్ ఉన్న మొత్తం అవర్స్ ఓవర్ టైమ్ అవర్స్. బట్ సాటర్డే చూడండి, ఎన్ని అవర్స్ వర్క్ చేశాడు శామ్? 10 hours వర్క్ చేశాడు. 10 hours లో 5 hours ఏ అవర్స్? నార్మల్ వర్కింగ్ అవర్స్, రైట్? 5 hours, 10 hours లో 5 hours నార్మల్ వర్కింగ్. సార్ 8 hours కదా నార్మల్ వర్కింగ్ అవర్స్. సాటర్డే నార్మల్ వర్కింగ్ అవర్స్ అంటే ఎన్ని? 5. 5 నార్మల్ వర్కింగ్ అవర్స్, 5 తర్వాత అప్ టు 9 వరకు ఎక్స్ట్రా అవర్సే. అందుకే ఏం తీసుకున్నాడు? 3 + 1 అని తీసుకున్నాడు. చూడండి, ఎందుకు 3 + 1 తీసుకున్నాడంటే నార్మల్ వర్కింగ్ అవర్స్ జనరల్లీ 8 hours కదా. అంటే 8లో 5 తీసేసాం. యాక్చువల్లీ సాటర్డే 5 నార్మల్ వర్కింగ్ అవర్స్ అన్నాడు, కానీ జనరల్ వర్కింగ్ డేస్లో నార్మల్ వర్కింగ్ అవర్స్ అంటే ఎన్ని? 8 hours. కాబట్టి 3 సపరేట్ చేశాడు, 1 సపరేట్ చేశాడు, అంతే. టోటల్లీ అంతే, ఇక్కడ 4 కదా, రైట్ ఆర్ రాంగ్? దిస్ ఇస్ 4. ఇప్పుడు 10లో సాటర్డే నార్మల్ వర్కింగ్ అవర్స్ 5, నార్మల్ వర్కింగ్ డేస్లో ఉండే నార్మల్ వర్కింగ్ అవర్స్ 3, 1 hour ఎక్స్ట్రా అవర్, అండ్ ఫైనల్లీ రిమైనింగ్ ఎక్స్ట్రా 1 hour ఏమవుతుంది నాకు?
ఓవర్ టైమ్ అవర్, రైట్. చాలా క్లియర్గా చెప్తున్నా. మిస్టర్ శామ్ విల్ బీ పెయిడ్ ఫర్ ఈక్వలెంట్ 8 hours నార్మల్ వర్కింగ్ అవర్స్ అట్ ఆర్డినరీ వేజ్ రేట్, దో 5 hours of working is required on Saturday. Further extra 9th hour is worked will also be paid at ఆర్డినరీ వేజ్ రేట్ అని చెప్తున్నాడు స్పెసిఫిక్గా. ఓకే, హలో, దిస్ పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. నౌ చూడండి ఒకసారి, ఈ ఓవర్ టైమ్ అవర్స్కి డబుల్ అవర్స్ అంటే ఈక్వల్ అండ్ నార్మల్ వర్కింగ్ అవర్స్. ఇప్పుడు 5 + 4 + 2 ఎంత? 11 hours మనం కన్సిడర్ చేయాలి. అంటే ఇప్పుడు మొత్తం సమ్లో, అంటే నా ఇంటెన్షన్ ఈక్వల్ అండ్ నార్మల్ వర్కింగ్ అవర్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మీరు మిస్టర్ శామ్ దగ్గర అది కూడా ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సాటర్డే, అగైన్ రిపీటింగ్ ఫర్ సాటర్డే ఎన్ని అవర్స్? 10 hours. అందులో సాటర్డే నార్మల్ వర్కింగ్ అవర్స్ అన్ని 5. నెక్స్ట్ ఇంకొక 4 hours వరకు ఏంటి? ఎక్స్ట్రా అవర్స్. అప్ టు 9 ఏది ఎక్సెస్గా వర్క్ చేసినా అది ఎక్స్ట్రా అవర్స్. అయితే సపరేట్ చేశారు ఆ 4ని. ఎట్లా అంటే 3, ఎందుకంటే నార్మల్ వర్కింగ్ అవర్స్ 8 hours 5 తీసేసి 3 ఎక్స్ట్రా అవర్స్ కింద తీసుకున్నాడు. అండ్ ప్లస్ ఇంకా ఎక్స్ట్రా వర్కింగ్ అవర్ ఎంత? 1 hour. టోటల్లీ ఎన్ని ఎక్స్ట్రా అవర్స్? 4. వాటికి నార్మల్ వేజ్ రేటే పే చేస్తాం. అండ్ ఓవర్ టైమ్ అవర్స్ వచ్చి 1. సో ఫైనల్లీ ఈక్వలెంట్ నెంబర్ ఆఫ్ నార్మల్ వర్కింగ్ అవర్స్ అన్నిటికీ క్యాలిక్యులేట్ చేసి సమప్ చేస్తే ఎంత వచ్చింది? 65. ఇట్స్ అ సింపుల్ కంప్యూటేషన్, రైట్. అండ్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ వేజెస్ పేయబుల్. వేజెస్ పేయబుల్ కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ బేసిక్ వేజెస్ పర్ అవర్ 400/8, 600/8. వీ అరైవ్ దీస్ నెంబర్స్, రైట్. డిఎన్ఎస్ అలవెన్స్ 20% యాడ్ చేయండి. 50 మీద 20% 10, 75 మీద 20% ఎంత? 15. సో టోటల్ హవర్లీ రేట్ 60 ఫర్ మిస్టర్ దీప్, 90 ఫర్ మిస్టర్ శామ్. దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి? మిస్టర్ దీప్కి వచ్చి 54 hours ఆఫ్ వేజెస్ పే చేయాలి, మిస్టర్ శామ్కి వచ్చి 65 hours ఆఫ్ వేజెస్ పే చేయాలి. 54, 65 మల్టిప్లై చేసి ఈ నెంబర్స్ అరైవ్ అయ్యాడు. గాట్ ఇట్? గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. స్టడీ మెటీరియల్లో మనం సమ్ ప్రిపేర్ అయితే ఎగ్జామినేషన్లో ఈ సమ్ ఇస్తాడు. బీ కేర్ఫుల్. ఓకే, రైట్. This is regarding employee cost, direct labor. Overheads absorption costing method. I'll just remind you the process. Overhead absorption. Do you remember this? We have primary distribution summary, secondary distribution summary. Finally, at the end, we have to do absorption. Primary distribution summary means we have to collect all expenses. అన్ని ఎక్స్పెన్సెస్ని కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేసి ఏం చేయాలి? ఆ ఎక్స్పెన్సెస్ అన్నింటినీ మనం రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్కి అపోర్షన్మెంట్ చేయాలి ఆన్ సమ్ ఈక్విటబుల్ బేసిస్. సమ్ ఆఫ్ ది ఎక్స్పెన్సెస్ వాడు ఆల్రెడీ ఎలకేట్ చేసి ఇచ్చేస్తాడు. ఏవైతే ఎక్స్పెన్సెస్ ఎలకేట్ చేయకుండా ఇచ్చాడో వాటిని మనం అపోర్షన్ చేయాలి ఆన్ సమ్ ఈక్విటబుల్ బేసిస్. అండ్ వన్స్ అపోర్షన్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్కి, సర్వీస్ డిపార్ట్మెంట్స్కి, రెండింటికి ఓవర్ హెడ్స్ అపోర్షన్మెంట్ కంప్లీట్ అవుతుంది. అంటే విల్ గెట్ డిపార్ట్మెంటల్ ఓవర్ హెడ్స్, ప్రొడక్షన్ డిపార్ట్మెంటల్ ఓవర్ హెడ్స్, సర్వీస్ డిపార్ట్మెంటల్ ఓవర్ హెడ్స్. సర్వీస్ డిపార్ట్మెంటల్ ఓవర్ హెడ్స్ ఎక్స్పెన్సెస్ మొత్తాన్ని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్కి రీఅపోర్షన్ చేయాలి. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్, 3 methods ఇచ్చాడు. ఫస్ట్ జనరల్ అపోర్షన్మెంట్ చేశాడు, రైట్. Okay, let me read the question in simple terms. Predge Limited is a manufacturing company having 2 production departments A and B and 2 service departments X and Y. The following is the budget for March 2022. Production departments A and B, service departments X and Y. Direct material, direct wages ఇచ్చాడు. Factory rent, power of the machine, depreciation, general lighting, perk visits ఇచ్చాడు. You see, మీ అందరికీ బాగా తెలుసు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ కన్సర్న్ డైరెక్ట్ మెటీరియల్ని, డైరెక్ట్ వేజెస్ని ప్రైమ్ కాస్ట్లో తీసుకుంటాం. దిస్ ఇస్ నాట్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. am I right or wrong? ఓకే. అండ్ సర్వీస్ డిపార్ట్మెంట్స్ కన్సర్న్ డైరెక్ట్ మెటీరియల్ అండ్ డైరెక్ట్ వేజెస్ని ఇండైరెక్ట్ మెటీరియల్ అండ్ ఇండైరెక్ట్ వేజెస్ కింద కన్సిడర్ చేయాలి. ఓకే. తర్వాత మనకి ఎక్స్పెన్సెస్ డిఫరెంట్ ఎక్స్పెన్సెస్ వీడు ఇచ్చాడు. ఫ్యాక్టరీ రెంట్, పవర్ కాస్ట్, డెప్రిషియేషన్, జనరల్ లైటింగ్, పర్పసెస్. వీటిని ఏ బేసిస్తో మనం అపోర్షన్ చేయాలో చూసుకోవాలి. అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఏరియా ఇన్ స్క్వేర్ ఫీట్, క్యాపిటల్ వాల్యూ ఆఫ్ అసెట్స్, లైట్ పాయింట్స్, మెషిన్ అవర్స్, హార్స్ పవర్ ఆఫ్ మెషిన్స్. A technical assessment of the apportionment of expenses of service departments is as follows. So departmental wise percentage ఇచ్చారు. సర్వీస్ డిపార్ట్మెంట్ ఎక్స్ కన్సర్న్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ని డిపార్ట్మెంట్ ఏకి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏకి 55%, బీకి 25%, వైకి 20% అపోర్షన్ చేస్తాం.
అలాగే వై నుంచి ఏకి బికి ఎక్స్కి పర్సంటేజ్ ఇచ్చాడు. టోటల్ షుడ్ బి ఈక్వల్ టు 100%, రైట్? ఓకే, యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ అ స్టేట్మెంట్ షోయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఓవర్ హెడ్స్ టు వేరియస్ డిపార్ట్మెంట్స్. వేరియస్ డిపార్ట్మెంట్స్కి ఓవర్ హెడ్స్ని ఎలా అపోర్షన్ చేస్తారని అడుగుతున్నాడు. సి, యు నో దట్ అపోర్షన్మెంట్ చేసేటప్పుడు ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ వేస్ ఆల్రెడీ మనకి అలొకేట్ చేసి ఇచ్చేసాడు. దీస్ నెంబర్స్ ఆర్ వాట్? అలొకేషన్స్, అలొకేటెడ్. ప్రైమ్ కాస్ట్ని మనం ఏం చేయాలి? ఇగ్నోర్ చేయాలి. అలొకేషన్స్ వర్ డైరెక్ట్లీ గివెన్ ఇన్ ద ప్రాబ్లం. నౌ ఫ్యాక్టరీ రెంట్ని ఏ బేసిస్తో అపోర్షన్ చేయాలి? ఏరియా ఇన్ స్క్వేర్ ఫీట్, రైట్? ఫ్యాక్టరీ రెంట్. పవర్ని ఏ బేసిస్తో అపోర్షన్ చేయాలి? సి, మెషిన్ అవర్స్ ఉంటే మెషిన్ అవర్స్, హార్స్ పవర్ ఆఫ్ మెషిన్ అంటే హార్స్ పవర్, రెండు ఇస్తే రెండు మల్టిప్లై చేసి చేయాలి. గుర్తుందా అందరికీ? సో ఇప్పుడు నేను హార్స్ పవర్ ఆఫ్ మెషిన్స్ ఇంటూ మెషిన్ అవర్స్, ఈ రెండు మల్టిప్లై చేయాలి. ఎంత? 50,000. దానికి ఒక రేషియో డిఫైన్ చేయాలి. ఆ రేషియోలో, ఈ రేషియోలో నేనేం చేయాలి? అపోర్షన్ చేయాలి. ఏ ఎక్స్పెండిచర్ని? పవర్ కాస్ట్. డెప్రిషియేషన్ ఏ బేసిస్తో అపోర్షన్ చేయాలి? క్యాపిటల్ వాల్యూ ఆఫ్ ది అసెట్స్ రేషియోలో అపోర్షన్ చేయాలి. జనరల్ లైటింగ్, లైట్ పాయింట్స్. పర్క్విజిట్స్, పర్క్విజిట్స్ అనేది వేజెస్ కన్సర్న్ ఎక్స్పెండిచర్, రైట్? కాబట్టి ఏ రేషియోలో అపోర్షన్ చేయాలంటే డైరెక్ట్ వేజెస్ రేషియోలో అపోర్షన్ చేయాలి. డైరెక్ట్ వేజెస్ రేషియో ఉంది కదా, 10:40:20:40. అదర్వైజ్ 10:4:2:4. 10:4:2:4 రేషియోలో సపరేట్ చేయాలి. దేన్ని? పర్క్విజిట్స్ని. యు సీ, పర్క్విజిట్స్కి బేసిస్ ఆఫ్ అపోర్షన్మెంట్ కింద టేబుల్లో చూడకూడదు. ఏ రేషియోలో సపరేట్ చేయాలి? అపోర్షన్ చేయాలి? డైరెక్ట్ వేజెస్, బికాస్ దిస్ ఈజ్ రిలేటెడ్ టు వర్కర్స్ వేజెస్. పర్క్విజిట్స్. హోప్ యూ అండర్స్టూడ్, డియర్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. See, this is primary distribution summary. Secondary distribution summaryలో మనకి 3 మెథడ్స్ ఉన్నాయని మనం డిస్కస్ చేసాం. డైరెక్ట్ రీడిస్ట్రిబ్యూషన్ అండ్ నాన్ రెసిప్రోకల్ మెథడ్. వాట్ వాజ్ దట్? స్టెప్ లాడర్ మెథడ్ అండ్ రెసిప్రోకల్ మెథడ్స్. వీ హ్యావ్ 3 రెసిప్రోకల్ మెథడ్స్: సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్, trial and error method, and repeated distribution method. For the first method it is trial and error method. Second method is simultaneous equation method. The third method is repeated distribution or continuous distribution method, right? ఆ 3 మెథడ్స్ ఇక్కడ అడిగాడు. ప్రిపేర్ ఎ స్టేట్మెంట్ షోయింగ్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ టు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ యూజింగ్ simultaneous equation, trial and error, and repeated distribution method. That means all these 3 methods comes under which category? Reciprocal, right? Reciprocal methods. Under reciprocal methods, one service department will provide services to the other service department, and the second service department will reciprocate it. That means the second service department will also provide services to the first service department. That is the case of third reciprocal method, if you remember, right? ఈ మెథడ్స్ మీకు గుర్తున్నాయో లేదో? ప్రాబ్లం నెంబర్ 3. సి, ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ చూడండి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఇగ్నోర్ చేశాడా లేదా? డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ వేజెస్. ఎక్స్ అండ్ వై సర్వీస్ డిపార్ట్మెంట్స్లో మాత్రం యాజ్ ఇట్ ఈజ్ నెంబర్స్ రాశాడు, అవునా కాదా? బికాస్ దీస్ ఆర్ అలొకేషన్స్ డైరెక్ట్లీ, రైట్? ఇక్కడ డైరెక్ట్ అనే వర్డ్ బదులు మనం ఏం రాస్తాం? అలొకేటెడ్ అని రాస్తాం, అవునా కాదా? దిస్ ఇస్ అలొకేటెడ్, రైట్? తర్వాత ఫ్యాక్టరీ రెంట్ ఏ రేషియోలో? ఏరియా ఇన్ స్క్వేర్ ఫీట్. ఏరియా ఇన్ స్క్వేర్ ఫీట్. నెక్స్ట్, పవర్ ఆఫ్ ది మెషిన్, హార్స్ పవర్ ఇంటూ మెషిన్ అవర్స్. డెప్రిషియేషన్, క్యాపిటల్ వాల్యూ. జనరల్ లైటింగ్స్, లైట్ పాయింట్స్. పర్క్విజిట్స్ ఏ రేషియోలో సపరేట్ చేశాడు? ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ హౌ టు క్యాలిక్యులేట్ సచ్ రేషియో, యు నో దట్, రైట్? ఫైన్. ఆ రేషియోలో సపరేట్ చేస్తే ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ కంప్లీట్ అయినట్టు కదా? ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ఏంటి? సెకండరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ. సో ద ఫస్ట్ మెథడ్ ఈస్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ యూజింగ్ సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్లో 2 ఈక్వేషన్స్ డిఫైన్ చేసి వాటిని సాల్వ్ చేసి ఎక్స్ అండ్ వై అరైవ్ అవ్వాలి. అండ్ యూ కెన్ సీ ద క్వశ్చన్లో పర్సంటేజ్ చాలా క్లియర్గా ఇచ్చాడు. ప్రాబ్లం చూడండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ మనకి ఎక్స్లో ఆల్రెడీ ఎంత అమౌంట్ ఉంది? 9 lakh. దిస్ ఈజ్ ద ఫ్యాక్టరీ ఓవర్హెడ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ షేర్ ఇన్ వై, రైట్?
వైలో ఎంత షేర్ ఉందనేది మీరు టేబుల్లో ఫస్ట్ లైన్ చూడకూడదు, సెకండ్ లైన్ చూడాలి. ఎందుకంటే సర్వీస్ డిపార్ట్మెంట్ వైలో 60% ఏకి, 35% బీకి, 5% ఎక్స్కి ఇస్తున్నాను. నాకు ఇప్పుడు ఎక్స్ ఓవర్ హెడ్ కావాలంటే ఎక్స్ టోటల్ ఓవర్ హెడ్ 9,20,000 ప్లస్ షేర్ ఇన్ వాట్ సర్వీస్ డిపార్ట్మెంట్ వై. సర్వీస్ డిపార్ట్మెంట్ వైలో షేర్ ఎంత వెళ్తుంది ఎక్స్కి? 5%, అంటే 0.05 ఇంటూ వై. సిమిలర్ ఈక్వేషన్ ఫర్ వై ఆల్సో. వై ఈజ్ ఈక్వల్ టు 11,40,000 ప్లస్ షేర్ ఇన్ ఎక్స్. అవుట్ ఆఫ్ ఎక్స్ షేర్ మనం 55% ఏకి, 25% బీకి, వైకి ఎంత ఇస్తున్నాం? 20%. సో 20% ఆఫ్ ఎక్స్. ఈ ఈక్వేషన్స్ డిఫైన్ చేయడం చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి, మిస్టేక్ చేస్తూ ఉంటారు బేసిక్గా. ఓకే, వన్స్ ఈ 2 ఈక్వేషన్స్ వచ్చిన తర్వాత ఈ 1 and 2ని మనం ఏం చేయాలి? సాల్వ్ చేయాలి. అంటే సబ్స్టిట్యూట్ 1 in 2 కానీ సబ్స్టిట్యూట్ 2 in 1 కానీ చేస్తే మనకి either x or y వచ్చేస్తాయి. రైట్ ఆర్ రాంగ్? సబ్స్టిట్యూటింగ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేశారు అంటే ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేశారు. రైట్, సబ్స్టిట్యూట్ చేస్తే y ఎంత వచ్చింది? 13,37,374. యూ నో హౌ టు క్యాలిక్యులేట్ దిస్, రైట్? జస్ట్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దానిలో సబ్స్టిట్యూట్ చేశారు యాజ్ ఇట్ ఈస్ తీసుకొచ్చి. అంటే 11,40,000 ప్లస్ 0.2 ఇంటూ ఎక్స్ అంటే ఈ ఈక్వేషన్ కదా, అంతేనా కదా? సో 0.2 ఇంటూ 9,20,000 ప్లస్ 0.05y. సో అన్ని వై టర్మ్స్లోకి వచ్చాయి కాబట్టి దీన్ని సాల్వ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? వై ఎంత అనేది వచ్చేస్తుంది. ఆ వై ఎంత వచ్చింది? 13,37,374. ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ వై ఇన్ ఎక్స్ ఐల్ గెట్ ఎక్స్. ఎంత ఎక్స్? 9,86,369. సో ఐ గాట్ వై అండ్ ఐ గాట్ ఎక్స్. ఇప్పుడు ఈ ఎక్స్ అండ్ వైని మనం ఏం చేయాలి? రీడిస్ట్రిబ్యూట్ చేయాలి. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఓవర్ హెడ్స్ టు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏబీ రాసిన తర్వాత ముందు ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ నుంచి వచ్చిన ఓవర్ హెడ్స్ రాసేసేయాలి ఫస్ట్. ఏ అండ్ బీకి ఆల్రెడీ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్లో ఓవర్ హెడ్స్ వచ్చి ఉంటాయిగా. ఇప్పుడు సర్వీస్ డిపార్ట్మెంట్ ఎక్స్ అండ్ వైది రీడిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే మనకి యాక్చువల్లీ ఎక్స్ నెంబర్ 9,86,869 ఉంటే అందులో 55% ఎక్స్ ఏకి, 25% బీకి. 13,37,374 ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్ వై షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ఏ అండ్ బి ఇన్ ద రేషియో ఆఫ్ 60%, 35%. ఆ నెంబర్లో 60% ఏకి, 35% బీకి వేసి సమ్అప్ చేస్తే ఐల్ గెట్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఆఫ్ వాట్ అండ్ వాట్? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏ, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ బి. ఫైనల్లీ వీ షుడ్ గెట్ టోటల్ ఆఫ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ ఓన్లీ. సర్వీస్ డిపార్ట్మెంట్ 0 అయిపోవాలి. దట్ ఈస్ ఆబ్జెక్టివ్. రైట్ ఆర్ రాంగ్? ఏ మెథడ్ అయినా ఫాలో అవ్వండి. సర్వీస్ ఫస్ట్ కలెక్షన్ చేసిన ఎక్స్పెన్సెస్ అన్ని డిపార్ట్మెంట్స్ చార్జ్ చేసిన తర్వాత సర్వీస్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ మళ్ళీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్కి యాడ్ చేసేయాలి. అలా యాడ్ చేసే మెథడ్సే మనకి 3 మెథడ్స్ అన్నాం. డైరెక్ట్ రీడిస్ట్రిబ్యూషన్, నాన్ రెసిప్రోకల్, రెసిప్రోకల్. రెసిప్రోకల్లో అగైన్ 3 మెథడ్స్ ఉన్నాయి. అందులో మనం వన్ ఆఫ్ ది మెథడ్ కంప్లీట్ చేసాం. వాట్ వాజ్ దట్? సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్. నౌ ద నెక్స్ట్ మెథడ్, రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ యూజింగ్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఓకే, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఫస్ట్ మనం ఏం చేయాలంటే సర్వీస్ డిపార్ట్మెంట్స్ ఎక్స్ అండ్ వై రాసుకోవాలి. పర్టికులర్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఎక్స్ అండ్ వై ఓవర్ హెడ్ యాజ్ పర్ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ ఏదైతే ఎరవేమో ఆ నెంబర్స్ రాయాలి. ఇప్పుడు ఎక్స్లో షేర్ వైకి, వైలో షేర్ ఎక్స్కి రీడిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ నేను ఎక్స్ నుంచి వైకి ఎంత షేర్ ఇవ్వాలి? 20%. ఇఫ్ యూ రిమెంబర్, రైట్? దిస్ ఇస్ రీఅపోర్షన్మెంట్ అని యూసేజ్. మీరు రీఅపోర్షన్మెంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ టు డిపార్ట్మెంట్ వై ఎంత? 9,20,000లో 20%. అప్లై చేసి ఎంత వెళ్ళింది? 1,84,000. వెంటనే ఈ 2 నెంబర్స్ని టోటల్ చేసి ఎంత అరవయ్యాడు? 13,24,000 అరవయ్యాడు. am I right or wrong? ఈ 13,24,000లో 5% దేనికి వస్తుంది మళ్ళీ? ఇప్పుడు ఎక్స్కి. రీఅపోర్షన్మెంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ వై ఎక్స్పెన్సెస్ టు డిపార్ట్మెంట్ ఎక్స్ ఎంత? 13,24,000 ఇంటూ 5%. అప్లై చేసి ఎంత వచ్చింది? 66,200. ఇప్పుడు ఈ 66,200 మళ్ళీ కొత్త నెంబర్ వచ్చింది. ఆల్రెడీ ఎక్స్ నుంచి వైకి పంపించేసాం, ఇది క్లోజ్డ్, అవునా కదా? ఇప్పుడు మళ్ళీ ఎక్స్కి ఇంకో నెంబర్ వచ్చింది ఎంత? 66,200. దీనిలో షేర్ ఇక్కడ వచ్చేసింది ఎక్స్కి, రైట్? ఇప్పుడు ఎక్స్ నుంచి మళ్ళీ కొత్త నెంబర్ వచ్చింది కాబట్టి దానిలో ఎంత పర్సెంటేజ్ ట్రాన్స్ఫర్ చేయాలి? 20%. అపోర్షన్మెంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఎక్స్ ఎక్స్పెన్సెస్ టు డిపార్ట్మెంట్ వై 66,200 ఇంటూ 20%. ఐ గాట్ 13,240. ఇక్కడ క్యాన్సిల్ చేసేయచ్చు. ఇప్పుడు వైలో ఆల్రెడీ వై నుంచి మనం ట్రాన్స్ఫర్ చేసేసాం ఎక్స్కి, మళ్ళీ కొత్త నెంబర్ వచ్చింది 13,240. దానిలో ఎంత పర్సెంటేజ్? 5%. ఐ గెట్ 662. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ 662లో ఎంత పర్సెంటేజ్ ట్రాన్స్ఫర్ చేయాలి? 20%. అప్పుడు ఇది క్యాన్సిల్ అవుతుంది, అవునా కదా? అప్పుడు నాకు 132 వెళ్ళింది. మళ్ళీ 132లో ఎంత పర్సెంటేజ్ ట్రాన్స్ఫర్ చేయాలి? 5%. క్యాన్సిల్. ఎక్స్కి ఎంత వచ్చింది? 7. ఇప్పుడు 7లో ఎంత పర్సెంటేజ్ ట్రాన్స్ఫర్ చేయాలి? 20. నెగ్లిజిబుల్ కాబట్టి ఇంక ఇగ్నోర్ చేస్తాడు, సమ్అప్ చేస్తాడు. అప్పుడు ఎక్స్కి వైకి ఏమొచ్చాయి మనకి?
ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ టోటల్స్ వచ్చాయి. ఎక్స్ అండ్ వై ఆర్ సర్వీస్ డిపార్ట్మెంట్స్, రైట్. ఈ నెంబర్స్ వచ్చిన తర్వాత ఇంతకుముందు సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్లో ఈక్వేషన్ సాల్వ్ చేసి ఎక్స్ అండ్ వై ఎలా అయితే అరైవ్ అయ్యారో అక్కడ ఈక్వేషన్ బేస్ చేసుకుని సాల్వ్ చేశారు. ఇక్కడ ఏం చేశారు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. అంటే ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్ నుంచి ఫస్ట్ డిపార్ట్మెంట్కి అలా రీడిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ నెంబర్స్ మొత్తాన్ని మళ్ళీ ఏ అండ్ బికి చార్జ్ చేసేయాలి యాజ్ ఇట్ ఈస్గా. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఓవర్ హెడ్స్ టు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్. దట్ నెంబర్ 9,86,869 into 55%, 25% for A and B. That number 13,37,372 of department Y to A and B in the ratio of 60% and 35%. As usual computation. ఇంతకుముందు simultaneous equation మెథడ్లో ఏం చేస్తారో అదే చేయాలి. కాకపోతే how to take these numbers, right? And then repeated distribution method. రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్లో మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ని ఒకే ఆర్డర్లో రాసేసుకోవాలి. పర్టికులర్స్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏ, బి, సర్వీస్ డిపార్ట్మెంట్ ఎక్స్, వై రాసేసి వాటి ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ రాసేసేయాలి ఫస్ట్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ యాజ్ పర్ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ యాజ్ పర్ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ. అప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఎక్స్ని నెగిటివ్ చేసేయాలి, అంటే 0 అయిపోవాలి ఎక్స్. ఏది సర్వీస్ డిపార్ట్మెంట్ ఎక్స్ 9,20,000 నెగిటివ్ చేసి ఏబి వైకి ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి? ఇన్ ద రేషియో ఆఫ్, వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద రేషియో. ఎక్స్ని ఏ రేషియోలో సపరేట్ చేయాలో వాడు సమ్లో చెప్పాడు మీకు. ఒకసారి సమ్ చూడండి. ఎక్స్ ఓవర్ హెడ్ని ఏకి ఎంత ఛార్జ్ చేయాలన్నాడు? 55%, బీకి 25%, వైకి 20%. అదే రేషియోలో సపరేట్ చేశాడు. వన్స్ ఎక్స్ నెగిటివ్ చేసినప్పుడు ఇంక ఎక్స్కి డిస్ట్రిబ్యూషన్ ఉండదు. కాబట్టి 9,20,000 into 55%, 25%, 20 వెళ్ళిపోయిందా లేదా? ఇప్పుడు నెక్స్ట్ దేన్ని నెగిటివ్ చేయాలి? వైని నెగిటివ్ చేయాలి. వై అంటే ఈసారి 11,40,000 ప్లస్ 1,84,000, 13,24,000ని నేను ఏ రేషియోలో సపరేట్ చేయాలి? 60%, 35% అండ్ 5%. అంటే 13,24,000 అంటే ఈ పర్సంటేజ్ అన్ని మల్టిప్లై చేస్తే ఈ నెంబర్స్ వచ్చేసే వీటికి. అవునా కదా? ఇక్కడ ద పాయింట్ ఇస్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్కి నో ప్రాబ్లం. సర్వీస్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి సర్వీస్ డిపార్ట్మెంట్ ఎక్స్ 9,20,000 మైనస్ 9,20,000 0 అయిపోయింది అనుకున్నాం. వై కూడా 13,24,000 మైనస్ 31,24,000 0 అయిపోయింది అనుకున్నాం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎక్స్కి మళ్ళీ కొత్త నెంబర్ వచ్చింది. ఎంత? 66,200. మళ్ళీ దీనిలో ఎంత షేర్ ఇవ్వాలి? అన్నింటికి ఇవ్వాలి షేర్. అవునా కాదా? ఏ డిపార్ట్మెంట్స్కి? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్కి, సర్వీస్ డిపార్ట్మెంట్. అప్పుడు మళ్ళీ సర్వీస్ డిపార్ట్మెంట్ కొత్త నెంబర్ వస్తుంది. ఎంత? 13,240. దానిలో మళ్ళీ అన్నింటికీ షేర్ ఇవ్వాలి. అన్నింటికీ షేర్ ఇస్తే ఇది 0 అయిపోతుంది. మళ్ళీ కొత్త నెంబర్ వస్తుంది. దేనికి? అది మళ్ళీ అన్నింటికి షేర్ ఇవ్వాలి. ఇట్ బికమ్స్ 0. ఇంతకుముందు 0, ఇక్కడ 0. మళ్ళీ ఎంత వస్తుంది కొత్త నెంబరు? 132. ఆ 132ని మళ్ళీ మనం అన్ని డిపార్ట్మెంట్స్కి రీడిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇలా రిపీటెడ్గా చేసుకుంటూ వెళ్ళాలి టిల్ ఐ గెట్ జీరోస్ ఆఫ్ దిస్ సర్వీస్ డిపార్ట్మెంట్స్. ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్. ఫస్ట్ డిపార్ట్మెంట్స్ ఓవర్ హెడ్స్ అన్ని ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ ఓవర్ హెడ్స్ అన్ని రాసుకుంటూ వెళ్ళాలి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏ, సర్వీస్ డిపార్ట్మెంట్ ఎక్స్ అండ్ వై రాసిన తర్వాత ఫస్ట్ సర్వీస్ డిపార్ట్మెంట్ నెగిటివ్ చేసి 0 చేసేయాలి. దాన్ని అన్ని డిపార్ట్మెంట్స్కి వాడు ఇచ్చిన రేషియోలో సపరేట్ చేయాలి. ఎక్స్ ఈజ్ 0. అప్పుడు వై ఈ 2 నెంబర్స్ యాడ్ అయ్యి ఈ నెంబర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని 0 చేసేయాలి. 0 చేసి అన్ని డిపార్ట్మెంట్స్కి ఛార్జ్ చేసేయాలి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ యాజ్ వెల్ యాజ్ సర్వీస్ డిపార్ట్మెంట్స్. కానీ ఎక్స్కి మళ్ళీ కొత్త నెంబర్ వస్తుంది. ఎంత? 66,200. దాన్ని మళ్ళీ నెగిటివ్ చేసి 0 చేసి మళ్ళీ అన్ని డిపార్ట్మెంట్స్కి ఛార్జ్ చేయాలి. అప్పుడు మళ్ళీ దేనికి వస్తుంది నెంబరు? వైకి వస్తుంది. అది మళ్ళీ మనం నెగిటివ్ చేసి 0 చేసి అన్ని డిపార్ట్మెంట్స్కి ఛార్జ్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మళ్ళీ ఎక్స్కి వస్తుంది. ఇలా రిపీటెడ్గా చేసుకుంటూ వెళ్ళాలి. అర్థమవుతుందా? టిల్ ఐ గెట్ ద సర్వీస్ డిపార్ట్మెంట్ ఓవర్ హెడ్స్ యాజ్ 0. ఓకే, విత్ దిస్ రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ ఈస్ కంప్లీటెడ్. సో ఇక్కడతో మనకి ఏ టాపిక్ కంప్లీట్ అయింది? ఓవర్ హెడ్స్. గాట్ ఇట్? ఓకే, నెక్స్ట్ సెషన్లో రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. బాయ్.